ముక్కోటి దేవతలు పాల్గొనే ఉత్సవమేంటో తెలుసా? టైటిల్ చూడగానే ఆశ్చర్యం అనిపించక మానదు. నిజంగా ఏదైనా ఉత్సవంలో ముక్కోటి దేవతలు పాల్గొంటారా అంటే తప్పక పాల్గొంటారు. అది మనందరికీ తెలిసిన ఉత్సవమే. పైగా దేశం యావత్తు నేరుగానో టెలివిజన్ ఛానళ్లలోనో అత్యంత ఆసక్తిగా ఈ ఉత్సవాన్ని తిలకిస్తారు. అదేంటంటే పూరి జగన్నాథుని రథయాత్ర. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతూ ఉంటారు. జగన్నాథుని రథం తాకితేనే అదృష్టమని భావిస్తూ ఉంటారు. అలాంటిది రథం లాగితే మన జీవితంలోని పాపాలతో పాటు కష్టాలన్నీ మాయమవుతాయట. అందుకే జగన్నాథుని రథం లాగేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఇక ఈ రథయాత్రలో ముక్కోటి దేవతలు పాల్గొంటారని పండితులు చెబుతారు. కాబట్టి ఈ రథాన్ని తాకడమంటే ముక్కోటి దేవతలను తాకడమేనని అంటారు. అందుకే భక్తులు రథం లాగేందుకు పోటీ పడతారు. ఈ రథయాత్రలో 3 రథాలుంటాయి. వీటిని వేప చెక్కతో తయారు చేస్తారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ 3 రథాలు లోపలి భాగాన్ని దాదాపు 208 కిలోల బంగారంతో అలంకరిస్తారు. ఈ రథం తయారీకి కాని, రథంలో కాని ఇనుమును వినియోగించరు. చెక్క సుత్తులను మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే ఈ రథాల తయారీలో టెక్నాలజీకి చోటుండదు. కేవలం చేతి పనితోనే రథం తయారవుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.